ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎంపిక మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుత డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31తో ముగిసిన నేపథ్యంలో తర్వాత డీజీపీ రేస్లో ఎవరుండబోతున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే 92 బ్యాచ్కు సంబంధించిన ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం సీనియారిటీలోని ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను గతంలోని మేలో ఏదైతే ఉందో ఎన్నికల సమయంలోని మేలోని ఈసీ ఆదేశాల మేరకు హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనూహ్యంగా తిరుమలరావును డీజీపీగా ఏపీ ప్రభుత్వం చేసింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసే క్రమంలోని పూర్తి స్థాయిలోని ఈసీ కసరత్తు చేసినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లోని డీజీపీగా ఉన్న రాజేంద్ర కుమార్ రెడ్డి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి దాంతోపాటు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న నేపథ్యంలోని ఆయన్ను బదిలీ చేసిన సమయంలోని 3 పేర్లను ఇటు అప్పుడు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి పంపించిన నేపథ్యంలోని ప్రధానంగా చూసినట్టయితే అప్పుడు డీజీపీగా ఇటు సీఎస్ పంపించిన ప్రతిపాదనలోని తిరుమలరావు, దాంతోపాటు మాదిరెడ్డి ప్రతాపు, దాంతోపాటు హరీష్ కుమార్ గుప్తా, ఈ 3 పేర్లోనే హరీష్ కుమార్ గుప్తాను అప్పట్లోని ఎన్నికల నేపథ్యంలో డీజీపీగా నియమించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జూన్ 12వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, దాంతోపాటు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పటి ప్రభుత్వం నేరుగా ఆయన్ని బదిలీ చేసి డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ద్వారకా తిరుమలరావుకు సంబంధించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలోని కొత్త డీజీపీకి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి అనే దానిపై కూడా పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం దావోస్ పర్యటనలోని సీఎం చంద్రబాబు ఉన్నారు. దావోస్ పర్యటన ముగించుకొచ్చిన వెంటనే దీని మీద కొత్త డీజీపీ ఎంపిక మీద ఒక కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. అయితే ద్వారకా తిరుమలరావుకు సంబంధించి పదవీకాలం పొడిగించే అంశానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో యూపీఎస్సీకి పొడిగింపుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు ఇప్పటి వరకు చేయకపోవడంతో ఆయన పొడిగించకుండా కొత్త డీజీపీను తీసుకునే ఆలోచనలోని ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈసారి కొత్త డీజీపీగా ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎవరిని ఎంపిక చేయబోతున్నారు దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇది ఉందో ప్రస్తుతం 92 బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా మొదటి ప్లేస్లో ఉంటే ఆ తర్వాత ప్రధానంగా చూసినట్టయితే ఆ తర్వాత ఏదైతే ఉందో 93 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన నళిని ప్రభాత్ అట్లాగే మహేష్ దీక్షితులు కూడా ఈ రేస్లో ఉన్నా సరే ప్రస్తుతం వాళ్ళు కేంద్ర సర్వీస్లో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళను ఎంపిక చేసేందుకు ప్రసక్తి లేదని కూడా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత అమిత్ గార్గే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు ఆయన ప్రస్తుతం. దాంతోపాటు 94 బ్యాచ్కి చెందిన పివి సునీల్ కుమార్ విశ్వజిత్, రవిశంకర్ అయ్యన్నార్, బాలసుబ్రహ్మణ్యం, ఈ నలుగురు కూడా హరీష్ కుమార్ గుప్తా తర్వాత రేస్లో ఉన్నట్లుగా మనకి ప్రధానంగా తెలుస్తుంది. 94 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన సునీల్ కుమార్, అట్లాగే విశ్వజిత్, రవిశంకర్ అయ్యన్నార్, బాలసుబ్రహ్మణ్యం, ఈ నలుగురు కూడా రేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సునీల్ కుమార్ను గత ప్రభుత్వంలోని ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు వస్తాయి. ఇందుకు సంబంధించి కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇంకా విశ్వజిత్, దాంతోపాటు రవిశంకర్ అయ్యన్నార్, బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా దాంతోపాటు చూసినట్టయితే సీనియారిటీకి సంబంధించి 93 బ్యాచ్కి సంబంధించి కూడా ప్రధానంగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఏదైతే ఉందో సీతారామాంజనేయులు పేరు కూడా స్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలోని సీతారామాంజనేయులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం సీతారామాంజనేయుల పేర్లు మాత్రం ఇందులో తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే మొత్తం
ఐపీఎస్లకు సంబంధించి తిరుమలరావు తర్వాత ఎవరు సీనియారిటీగా ఉన్నారు అనే దానిపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ కసరత్తులో భాగంగా దాదాపు అన్ని పేర్లను పరిశీలించింది. ప్రస్తుతం 93కు ఏదైతే ఉందో ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా 92 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడంతో ఆ తర్వాత ఎవరు రేస్లో ఉన్నారు, 93 కావచ్చు, 94 కావచ్చు, ఎవరెవరు రేస్లో ఉన్నారు అనే దానిపై కూడా సీనియారిటీ ప్రకారం ఎవరున్నారు దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీస్లో ఉండటం, మరికొందరు ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చి గత ప్రభుత్వ హయాంలోని పూర్తి స్థాయిలోని చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న నేపథ్యంలో కొంతమందిపై కూడా ఇప్పటికే కేసులు నమోదుల నేపథ్యంలోని అన్ని ప్రక్రియను పూర్తి చేసి సీనియారిటీ ప్రకారం హరీష్ కుమార్ గుప్తాకే తాజా కొత్త డీజీపీగా అవకాశం దక్కే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన తర్వాత తిరుమలరావుకు సంబంధించిన పదవీ కాలం ఈ నెల 31తో ముగిస్తున్న నేపథ్యంలోని కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. హరీష్ కుమార్ గుప్తాకి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు వరకు ఆయన ఏపీ డీజీపీగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలోని ఇప్పటి వరకు ఏపీ డీజీపీగా ఎవరిని చేపట్టాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ఆయా బ్యాచ్లకు సంబంధించి, దాంతోపాటు ఆరోపణలకు సంబంధించి, వాళ్ళ సిన్సియారిటీకి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు తీసిన తర్వాత ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుత డీజీపీగా ఉన్న తిరుమలరావు ఈ నెల 31తోని పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత కొత్త డీజీపీని ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.